కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు ఈ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా వాటిలో మీరు అంతా కూడా చాలా అమితమైన సంతృప్తి, అపరిమితమైన ఆత్మానందం, అక్కడ మీలోని ఒక షేడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఏమి లేవండి. అసలు మీకు జీవితంలో మీ కెరీర్లో ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ కానీ నిరాశలు కానీ ఏమి లేవండి ఏ రోజున? లేకుండా ఉంటాయి. అదే అంటారా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో పోయింది, అప్పుడు దాకా సంపాదించి ఇచ్చేసాం. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏం లేదు, మనం సంపాదించిందే కాబట్టి మనం ఇచ్చేసాం, ఎవరికి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీలో కూడా ఎవరైనా డిసప్పాయింట్ అలా మళ్ళీ సంపాదించుకుందాంలే అన్నాను, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత ఇద్దరు సినిమా పెద్ద బులో కొట్టింది. ఇద్దరైన ఒక అవునండి మన మణిరత్నం గారు అవును ఇరువర్ సినిమా అసలు అంటే ఏమంటారే చాచి కొట్టే లెంపకాయ కొట్టింది, పగలు కొట్టేది. మళ్ళీ అక్కడ దాకా సంపాదించింది, మళ్ళీ దానికి వెళ్ళిపోయింది. గుటకాయ స్వాహ. ఇక లాభం లేదు, మన బిజినెస్ మనం చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్లో దిగి అక్కడి నుంచి. రియల్ ఎస్టేట్లో మీకు అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని సక్సెస్ కొన్ని కష్టాలు వచ్చి అప్పుడు పెద్ద పెట్టుబడి లేదు. మీరు వెంచర్ ఒకటి కట్టి అది బ్లాక్ అయిపోయి. అదే చెప్తున్నా, ఫస్ట్ ప్రాజెక్టు 4 పార్ట్నర్స్గా అది స్టార్ట్ చేసాం. 350 రూపాయలకి అమ్మాం గజం 350 బెడ్చెల్లె రోడ్లో అనమాట, మెయిన్ రోడ్డు పక్కనే. ఇప్పుడు అది అక్కడ ₹1,00,000 అయింది. అవును, అసలు టచ్ చేయలేరండి. అవును. సో అది ఎంఎం బాగానే ఉంది, అది బాగానే ఉంది అన్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఉన్నది మాదాపూర్లో చేద్దామని ఇక్కడ కొన్నాం అనమాట. ఇక్కడ 30-40 ఏకర్స్ కొన్నాం. కొన్ని లేఅవుట్ చేయటం, అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. అది ₹750 అట్లా అమ్మాం. ఇవాళ 2 లక్షలు ఉంది అది. అవును, కొనుక్కున్న వాళ్ళందరూ బ్రహ్మాండమైన హ్యాపీ. అలా అయ్యో మనం ఉంచుకుంటే మనకే మిగిలేదు కానీ ఏ రోజు నేను అనుకోలేదు. మన దగ్గర ఉన్న డబ్బులు కొన్నాం, డెవలప్ చేసాం, అమ్మేసాం, ఆ లాభం తీసుకున్నాం, ఇంకోటి కొన్నాం, చేసుకుంటే తప్ప ఇది ఉంచుకుందాం అనేది లేదు. సో అందుకని నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. అదేలేండి, అంటే మీరు ఎక్కడ బ్లాక్ అవ్వలేదు, రొటేషన్లో. తర్వాత ఏంటంటే నాకున్న టాలెంట్కి కానీ ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, నేను ఒక సగటు మనిషిని అని. దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, చాలు. అవును, కోరుకుంది కూడా ఇచ్చాడు దేవుడు, చాలు అనుకున్నాను తప్ప. అందుకని ఎక్కడ నెగిటివ్ థాట్ అనేది రాలేదు. తర్వాత నేను ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, ప్రతిదీ ఏ విషయం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా పాజిటివ్గానే ఆలోచిస్తాను తప్ప నెగిటివ్గా అసలు ఆలోచించను. నాగేంద్ర కుమార్ వస్తున్నాడంటే నేను ఎందుకు వస్తున్నాడు, నన్ను ఏం అడుగుతాడు, ఏదైనా ఇది చేస్తాడా అనేది చూడను. అదేలేండి, చాలా నవ్వుతూ పలకరిస్తాను, చాలా సరదాగా గడుపుతాము. అబ్బాయి అసలు మీ దగ్గర నేను ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని చూస్తున్నా కదా సార్, ఎప్పుడు ఆ చక్కటి ఒక చిరునవ్వు, అంటే ఆ ఫేస్లో కూడా ఏదో కనిపించాడు కదా మొహమాటానికి నవ్వుదాంలే అలా ఎప్పుడు లేదు. అఫ్కోర్స్ మనం ఇన్నాళ్ళు మెడ్రాస్ నుంచి ట్రావెల్ అయిన అనుబంధం కావచ్చు, బట్ అందులో కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇండివిజువల్ అండి. ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్లు అన్న పాయింట్కి వచ్చినప్పుడు మీ సినిమా కెరీర్ తీసుకుందాం, ఎందుకంటే అది ప్రిడామినెంట్ కెరీర్ మీ జీవితంలో. ఇవన్నీ కూడా సైడ్ థింగ్స్, రియల్ ఎస్టేట్ కానీ, రాజకీయాలు కానీ, ఇంకోటి కానీ. ఇందులో ఒక నటుడుగా నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేపాను, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి, ఎందుకంటే మీ ఎదురుగుండా రామారావు, నాగేశ్వరరావు ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేసి వాళ్ళు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న దాంట్లో. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఏదో ఒక కౌబాయ్ ఫిల్మ్స్, అల్లూరి సీతారామరాజు అని ఆయన, సోహన్ బాబు గారు ఏమో ఇద్దరు హీరోయిన్లు, మల్లెపువ్వు ఇలాంటి సినిమాలు. ఆయన మీకు ఎప్పుడు అలాంటివి అనిపించలేదండి? అంటే అసలు ఫీలింగ్ లేదు, ఎందుకంటే మొదటి నుంచి నేను సినిమా యాక్టర్ అవ్వాలనే కోరుకున్నడితే అంబిషన్స్ ఉండే, ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి, అది చేయలేకపోతున్నామని. మనకున్న టాలెంట్కి మంచి సినిమాలే వచ్చినాయి, పర్ఫెక్ట్గా చేస్తే చాలు అనిపించింది. ఇదే ఎక్కువ అన్నట్టు అనిపించింది. అందుకని ఉన్నదాంతో సంతృప్తి పట్టమే, అది కావాలి, ఇది కావాలి, అరే మనకు రావాల్సిన క్యారెక్టర్ వాళ్ళకి వెళ్ళింది అనేది కూడా లేదు. ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు బ్యానర్ అన్ని నేనే చేశాను అప్పుడు దాకా హీరోలు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత బాపిరెడ్డి గారు ఒకసారి చిరంజీవిని కలిసి దాంట్లో పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే అని నాకు పరిచయం లేదు, పరిచయం చేస్తావా అన్నాడు. రా తీసుకెళ్తానని నేనే తీసుకెళ్ళి అక్కడ ఆయన పరిచయం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చిరంజీవి గారు హీరో చేశాడు. అయినప్పుడు కూడా అయ్యో నా బ్యానర్ కొట్టేశాడు చిరంజీవి అని నేనేం ఫీల్ అవ్వాల, లేకపోతే నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఇంత పుచ్చుకుంటున్నాడు, నాకు ఇంతే వస్తుంది ఏంటని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. ఆయన టాలెంట్కి అది వస్తుంది, నా టాలెంట్కి ఇది వస్తుంది. ఓకే, అందుకని ఆ నెగిటివ్ థాట్ లేదు. ఎవరన్నా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారండి అని చెప్తే కూడా
ఏమైనా ఆయన అట్లా ఉన్నాడని చెప్పి దూరంగా ఉండేవాడిని తప్ప, కలిస్తే ఎదురుపడితే హలో అంటే హలో అనుకునేవాడు, అంతవరకే. ఓకే. అంతే తప్ప అతను నన్ను విన్నాడు నేను ఇంత అనాలి, దాని మీద కక్ష తీర్చుకోవాలి అనేది ఆ నెగిటివ్ లేదు. అంటే మీకు నాకు అనిపించినంత వరకు మీకు టైం లేదు అసలు అలాంటి ఆలోచనలు. అంటే బిజినెస్ వైపు నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలతో ముందుకెళ్ళిపోయారు తప్పితే, ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కసారి బాపినేటి గారి బ్యానర్లో అడుగుపెట్టిన తర్వాత ఇంకా బాపినేటి గారు ఆఖరి వరకు చిరంజీవి గారితోనే తీశారు, ఆఖరి వరకు కూడా. ఇప్పుడు మీకు చిరంజీవి గారికి అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి? అవును. అంటే మనూరు పాండవులు జయకృష్ణ గారును కృష్ణదాస్ గారు బాపు గారు డైరెక్షన్ చేశారు. అవునండి, కంబైన్డ్ ప్రాజెక్ట్. అందులోనేమో కృష్ణుడు క్యారెక్టర్ లాంటిది అయింది. ఇందులో హీరోయిన్ సపరేట్ అదో క్యారెక్టర్, ముద్దు సన్నాసి పాట. దాంట్లో ధర్మరాజ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. భీముడేమో ప్రసాద్ బాబు, అర్జునుడేమో చిరంజీవి గారు, నకులు సహదేవుడేమో పేరు లేదు గుర్తులేదు వాళ్ళు. ఆ సినిమా అప్పుడు ఇక మేమందరం 5గురు అన్నదమ్ముల్లా కలిసిపోయాం అనమాట. వాళ్ళందరూ నన్ను అన్నయ్య అని పిలిచేవారు. నేను వాళ్ళేమో తమ్ముడు క్యారెక్టర్ కాబట్టి పేర్లతో పిలిచేవాడిని. అలా చేసి షూటింగ్ లేకపోతే అందరం కలిసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఈ 5గురు మేము 5గురు కలిసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. అవి వచ్చిన బయటకు వచ్చినప్పటికి అప్పటికి మంచి రైజులో ఉంది నా ఇది కెరీర్. మీరు బయటికి రాగానే అందరూ వచ్చేసి ముగేసేవారు, సంతకాలు గింతకాలు అని ఎవరు షేక్ హ్యాండ్ లేనివారు, ఇవన్నీ చూస్తుంటే ఒక రోజు అన్నాడు చిరంజీవి గారు. అప్పుడు ఇంకా ఆయన సినిమా రిలీజ్ కూడా కాల, మనూరు పాండవ జరుగుతుంది. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇటు వస్తారా అన్నాడు. దీని మీద 10 రెట్లు వస్తారా నీకు? ఎలా చెప్పారు సార్? ఎలా చెప్పాను అంటే, ఆయన కొత్త సినిమా మొట్టమొదటి సినిమాది, దానికి ముందు ఏదో పునాదిరాళ్ళు ఏదో చేశారు. ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది. కాబట్టి అది ముందు రిలీజ్ అయింది, ఇది లేట్గా అయింది. అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండవు, మీ ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా నేను డ్యాన్స్ చేస్తాను ఇవ్వడు. అంటే తెలుగా ఇంగ్లీషా హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా మ్యూజిక్ సౌండ్ అంటే దానికి తగ్గట్టుగా రిథమిక్గా చేసేవాడు. అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు, క్లాసికల్ డ్యాన్స్ ఇంకోటో కూడా కాదు, మ్యూజిక్కి తగ్గట్టుగా గంతులు వేసేసి చేసేవాడు. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. అతని కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి, మంచి టైమింగ్ ఉంది. అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి వెళ్ళని అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో వెళ్ళని అవుతాడు వింటాడు బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అయితే ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఇది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. అది కుక్కగాటు చెప్పు దెబ్బ అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు, కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా వేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట. బట్ చిరంజీవి వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది. అదే అన్న, సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగానే అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లన్నీ షాట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు కొట్టం, ఇట్లా కొట్టం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట.
అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదండి. నువ్వే నేను చేస్తానండి, నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాంటే ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు.